హైదరాబాద్ లో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిక్షణం పర్యవేక్షణ తప్పకపోవడంతో మండు టెండల్లోనే డ్యూటీ చేస్తున్నారు. వడదెబ్బ తగలకుండా మజ్జిగ, గ్లూకాన్ డీలను అందిస్తున్నారు ఉన్నతాధికారులు. డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ లిక్విడ్స్ తో పాటు మధ్య మధ్యలో 10 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుంటున్నామని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఎండల తీవ్రత పెరగడంతో బయటికి రావాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 10 నిమిషాలు పట్టుమని కూడా ఈ ఎండలో ఉండడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అట్లాంటిది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నిరంతరం కూడా ఈ ఎర్రటి ఎండ కావచ్చు, వర్షం ఉన్నా కావచ్చు, వెదర్ ఎట్లా ఉన్నా కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ లో దాదాపు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు చూస్తూ ఉన్నాము. అక్కడక్కడ 41 డిగ్రీలు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో కూడా వీళ్ళు నిరంతరం కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఒకసారి వారితో మాట్లాడదాము. సో ఎట్లా ఉంది ఈ ఎండలో వాళ్ళు వర్క్ చేయడానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కావచ్చు, డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎట్లాంటి వీళ్ళకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సౌలభ్యం కల్పిస్తున్నారో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఒక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో 10 నిమిషాలు ట్రాఫిక్ కి సంబంధించి మెయిన్ జంక్షన్స్ లో మీరు లేకపోతే ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. సో నార్మల్ టైంలో ఎట్లా ఉంటుంది? సో ఈ ఎండలో వర్క్ చేయడం ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? నార్మల్ టైంలో అంటే ఓకే మేడం, కానీ కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా నార్మల్ టైంలో ఏంటంటే మనము ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఎండాకాలం ఏంటంటే మేడం ఖచ్చితంగా మేము రోడ్ మీద నిలబడాల్సి వస్తుంది. ఆ నిలబడినప్పుడు కొంచెం ఎండకి కొంచెం డిహైడ్రేషన్ అట్లా ఇబ్బంది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేడం మా డిపార్ట్మెంట్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంది మేడం. మాకు రోజు మార్నింగ్ సెక్షన్కి ప్లస్ ఈవినింగ్ 2 గంటల సెక్షన్కి కూడా మాకు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు. ఇక కూలింగ్ పెట్టుకున్నది డిపార్ట్మెంట్ ఇచ్చిందే. సో ఈ గొడుగు అనేది నా పర్సనల్ ప్రికాషన్గా నేను తీసుకున్నాను మేడం. సో అట్లా మాకు ఒక గ్లూకాన్ డి, ఒక వాటర్ బాటిల్ ఇట్లా ప్రతి సమ్మర్కి మాకు మా డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు మేడం. సో డిపార్ట్మెంట్ నుంచి మంచి ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ మెన్ ఫేవర్కి, మెన్ వెల్త్కి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మేడం. సో ఈ ఎండల ఎక్కువ చెప్పాలంటే మేడం ఈ ఎండాకాలం డ్యూటీ చేయడం అనేది చాలా టఫ్ మేడం. మధ్యాహ్నం సమయం పీక్ అవర్స్ ఉంటుంది. సో మీకు సంబంధించి కావచ్చు షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? మేడం మాకు మొత్తంగా 2 షిఫ్ట్లు ఉంటాయి మేడం. మార్నింగ్ 7 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు ఇంకొక షిఫ్ట్ ఉంటుంది మేడం. సో ఈ షిఫ్ట్ ప్రకారం మాకు డ్యూటీ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం మేము చేయగలుగుతాం. అదే మార్నింగ్ నుంచి కంటిన్యూ ఉండాలంటే కొంచెం ఇబ్బందే. సో ఈ 2 షిఫ్ట్లో ఇట్లా డివైడ్ చేయడం వల్ల మాకు ఫస్ట్ నుంచి ఇట్లానే ఉంది. సో షిఫ్ట్ వైజ్ చేయడం వల్ల కొంచెం మేము పర్వాలేదు, మేము చేయగలుగుతున్నాం. ఎంతమంది మీరు ఇక్కడ చేస్తూ ఉంటారు జాబ్ కావచ్చు, దాదాపు ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ గా మధ్యలో ఒక 10-15 నిమిషాల రెస్ట్ తీసుకుంటూ ఉంటారా? ఈ ఎండలకు సంబంధించి ఎంతమంది ఉంటారు ఇక్కడ? మేడం మొత్తం ఎన్టీఆర్ భవన్లో ఇది పెద్ద జంక్షన్ మేడం. ఇక్కడ 3 డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో 3% డిప్లాయ్మెంట్, 2 పీసీలు, ఒక హోమ్ గార్డ్ ఉండడం కానీ అట్లా జరుగుతుంది మేడం. సో ఒకటి ఇక్కడ మాన్యువల్ ఒకళ్ళు ఆపరేట్ చేస్తాము. ఈ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చే దగ్గర ఫ్రీ లెఫ్ట్లో ఎక్కువ బండ్లు ఆపేసి ట్రాఫిక్ జామ్ చేస్తుంటారు, అక్కడ ఒకరు ఉంచుతాం మేడం. ప్లస్ ఎన్టీఆర్ భవన్ గేట్ ముందు కూడా ఆ ఫ్రీ లెఫ్ట్ జామ్ చేసి ముందుకు పోనీయకుండా ఇబ్బంది జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఒకరు ఉంటాం. ఈ 3 కూడా ఉంటాం మేడం. ఖచ్చితంగా గంటకు ఒకసారి 10 నిమిషాలు వాటర్ తాగడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి అట్లా మేము రెస్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్ రెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు? నార్మల్ సీజన్లో వర్క్ ఎట్లా ఉంటుంది, ఈ సమ్మర్ సీజన్లో వర్క్ ఎట్లా ఉంటుందండి? నేను 1.5 year అవుతుంది. లాస్ట్ ఫెబ్లో వచ్చాము. సమ్మర్ అయితే ఘోరంగానే ఉంటుంది, మీకు తెలుసు కదా. వేరే సీజన్స్తో పోలిస్తే కొంచెం సమ్మర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. మాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా అన్నీ వస్తున్నాయి. 2 మజ్జిగ ప్యాకెట్స్, సన్ గ్లాసెస్, మా సార్ కూడా అన్నీ ప్రాపర్గా చూసుకుంటున్నారు. అంతే. ఇప్పుడు అంటే దాదాపు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తూ ఉంటాము, అందులోనూ లేడీస్ డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. సో దానికి సంబంధించి పర్సనల్గా మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు? మాకు 2 షిఫ్ట్స్ ఉంటాయి, 8 to 2 and 2 to 10. మార్నింగ్ అంత ఎండ ఉండదు. ఆఫ్టర్ 10 నుంచి మేము కొంచెం నీడలోనే ఉండమని మా సార్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఇస్తారు. మేము నీడలో ఉండే వర్క్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా ఈ 2 to 10 టైంలో కొంచెం ఎండ తగ్గిన తర్వాతనే మేము సేఫ్టీ ప్రికాషన్స్ లైక్ అంబ్రెల్లా, లేకపోతే ఇంకా ఈ అంబ్రెల్లా ఉంది కాబట్టి మేము కూర్చోవడానికే ట్రై చేస్తాం. ఆఫ్టర్ 4 మేము నించొని ట్రాఫిక్
ఫ్రీ ఫ్లో చేయడానికి ట్రై. చూస్తుండగా చాలా వరకు అయితే ప్రతి ఒక్కరైతే ఈ ఎండలకు సంబంధించి అన్ని రకాల ప్రికాషన్స్ అయితే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ సమ్మర్ లో ఇస్తుంటారని చెప్పేసి ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంతో పాటు వాళ్ళు కూడా జాగ్రత్తగా వర్క్ చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ముఖ్యంగా వీళ్ళు ఒక 5 నిమిషాలు లేకపోయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి తరుణంలో కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, ఎండలకు సంబంధించి కావచ్చు వీళ్ళు వర్క్ చేయడం ఏ విధమైన కష్టాలను ఫేస్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. సో ముఖ్యంగా ఎండ ఫిబ్రవరి నుంచే మనకు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, మార్చ్లో అధికంగా కనిపించినాయి, ఇంకా ఏప్రిల్ 41 దాటిపోయింది. సో ఈ టైంలో ఇంకా బయట వచ్చి ఈ ఏమంటారు రోడ్డు మధ్యలో ఇంకా ఎక్కువ ఎండ అనిపిస్తుంది, దగడ ఎక్కువగా వస్తుంటుంది, వేడిగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఎండలో డ్యూటీ యొక్క తప్పదు కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేటింగ్ మాది ఒకటి కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి, ట్రాఫిక్ ఎట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండడం మా మెయిన్ అంబిషన్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కువ ఎండలో ఉండకుండా కొంచెం చూసి మరీ హెవీగా ఉంటే మాత్రం తప్పదు చేయక ఆ టైంలో కాకుండా మిగతా టైంలో కొంచెం నీడకే ఉండి డీల్ చేస్తుంటాము. మా సార్ వాళ్ళు కూడా ఎవ్రీడే మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్పి. ఇంకొకటి ఎవ్రీడే మార్నింగ్ పిఎస్లో 2 బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇస్తారు, అది ప్లస్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ ట్రాఫిక్ హెవీ ఉన్నప్పుడు తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది. ఈ టైంలో తప్పదు, మధ్యలో ఉండి డీల్ చేయకపోతే అసలే క్లియర్ అవ్వదు ఈ ట్రాఫిక్. ఇంత ఎండలో కూడా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్ సంబంధించి కావచ్చు ఎట్లా ఉంటుంది, వాళ్ళు కావచ్చు చాలా వరకు కూడా ఈ ఎండలకు సంబంధించి చెప్తున్నప్పుడు వింటూ ఉంటారా? సో వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? పబ్లిక్ కోఆపరేషన్ అంటే కొంతమంది వింటారు, కొంతమంది ఎండ కొడుతుంది కదా తొందరగా వెళ్ళిపోవాలని చూస్తుంటారు మేడం. కొంతమంది ఏమో చెప్పంగానే ఆగుతారు మేడం. ఆగి కోఆపరేట్ అయితే చేస్తారు మేడం, పబ్లిక్ బాగానే కోఆపరేట్ చేస్తారు. ఎండల తీవ్రతకైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని సౌకర్యాలు అందిస్తుండడం, అన్ని ప్రికాషన్స్ ఇస్తుండడంతో వాటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ తమకి తాము కూడా సపరేట్గా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ ఎండలో వర్క్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళకి హ్యాండ్స్ అప్ అనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 హైదరాబాద్.